Namaste, madam. నమస్తే అండి. Thank you very much. I'm very happy and very much delighted to have a conversation with you. సేమ్ హియర్. బీయింగ్ ఎ వెరీ ఎక్స్‌పీరియన్స్డ్ సైకాలజిస్ట్ అండ్ ఎ నోన్ పర్సన్ క్రియేటింగ్ సో మచ్ అవేర్‌నెస్ ఇన్ ద Yeah, yeah, ఆల్ ఓవర్ ద వరల్డ్. ఐఎమ్ సో డిలైటెడ్. రియల్లీ హానర్డ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. yeah, yeah. Thank See, as you are all working on mind mastery and life coach, రైట్. and we are working with the Mind Expo. యెస్. We thought that the minds are same. Okay. Absolutely. Why don't we have a conversation and to make people to experience this so Right. that they can bring the betterment into your life. Absolutely. Yeah. When I saw, I Yeah. heard about Mind Expo, I felt the same. Yeah. అరే నేను అంటే ద డొమైన్ ఒక డాక్టర్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్, మళ్ళీ ఈ ఫీల్డ్లోకి వెళ్దామా, అవును, ఈ అవును, ఫీల్డ్లోకి అవును, వెళ్దాం అవును. అట్లా అన్నప్పుడు దెన్ వెన్ ఐ వాజ్ ఫిగరింగ్ అవుట్ వాట్ డొమైన్, బికాజ్ ఐ హ్యావ్ ఎ ఏరియా ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెనీ మోర్ థింగ్స్. Hmm. లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ పెట్టండి మేడం. బికాజ్ రియలీ ఐ ఫీల్ లైక్ ఇఫ్ యూ థింక్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ Correct. in a good way, in a bad way. Yeah. What you choose. Correct. It's like this is what. Hmm. Then I figured it out. Life transform అవ్వాలి అంటే ఎక్కడ ఆపరేట్ చేయాలా? Mind చేయాలి. మైండ్ చేయాలా? అది నేను 2018లో ఫిగర్ అవుట్ చేసుకున్నది. లైఫ్ ఈజ్ ఎ మైండ్ గేమ్. Hmm. బికాజ్ ఐ హ్యావ్ ఎ రీజన్. Hmm. నేను ఒక 3 నెలలు రన్నింగ్ ఊరికే 5 కిలోమీటర్స్ స్టార్ట్ చేసిన అమ్మాయిని, నాకు వరంగల్ నుంచి హైదరాబాద్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద మెలిన్ సోమన్ కండక్ట్ చేస్తున్నారని చెప్పినప్పుడు, వరంగల్ ఈజ్ మై మదర్స్ ప్లేస్. Hmm. యూ హ్యావ్ దస్ భక్తి, నో? Hmm. సో యూ హ్యావ్ అమ్మకి ప్రేమ ఎట్లా ఉంటుంది, Hmm. ఇండియా మీద ఎట్లా ప్రేమ Yeah. ఉంటుంది, ఊరు మీద కూడా ఉంటుంది. Yeah. అందుకే గ్రామ దేవత, ఈ దేవత మన అలా వస్తుంది. Yeah. సో దెన్ ఐ సెడ్ లైక్ ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ చేయలేను. Hmm. సో ఐ సెడ్ లైక్ ఐ డూ ఇట్. Hmm. దెన్ ఎవ్రీబడి లాప్డ్ ఎట్ మీన్ హైదరాబాద్ రన్నర్ సొసైటీ. ఇది ఎలాగే చేస్తావు నువ్వు, ఇప్పుడే కదా 10 కిలోమీటర్లు ఫస్ట్ ఒకటేసారి చేసావు. ఓకే, ఐ డూ. Hmm. ఇఫ్ నాట్ ఐ గివ్ అప్. వాట్స్ దేర్, ఈగో Yeah. పోయేదే ఉంది. No. యు నో, ఐ డిడ్ ఇట్. Oh, fantastic. 140 kilometers from Warangal to Hyderabad, I did it. Great. Great. I feel great about my mind. Hmm. The narration, the language I gave to my mind is, అది చెయ్యలేకపోవడం ఉంటే అసలు పెట్టరు. అది పెట్టారు అంటే అయిపోతుంది. పెట్టేది Yes, ఉంటేనే yes. అవుతుంది. Yeah, yeah, yeah. సో బ్లెస్సింగ్ ఈజ్ డిస్గైజ్ అంటారు కదా, Uh-huh. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటారు కదా. Right. దాని తర్వాత బికాజ్ ఐఎమ్ నాట్ ఇన్ టు మచ్ ఇన్ టు రన్నింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ ఎ టైమ్. Oh. వన్స్ ఐ ఫినిష్డ్ దెన్ Hmm. ఎవ్రీబడి యూస్ టు కమ్ అండ్ ఇట్లా చేయడం, కాలు మొక్కడం, అంత లైక్ ఆల్ లిటరల్లీ ఒక మంచి ప్రొఫెషనల్స్ అందరు కూడా Hmm. అక్కడ రన్నింగ్ కమ్యూనిటీలో వి ఆల్ ఆర్ ఫ్రెండ్స్. Hmm. మేము ఇన్ని రోజుల నుంచి ఉన్నాం, 21కి డేర్ చేస్తలేము. నువ్వేంటి ఇట్లా ఒక సైకిల్ లెక్క ఉన్నావు అంటే, దెన్ ఐ రియలైజ్ ఐ థింక్ సంథింగ్ బిగ్ ఐ డిడ్. Hmm. సో దాట్స్ హౌ ఐ Okay. గివ్ అ వెరీ Yeah, హ్యూజ్ yeah, వర్డ్. yeah. లైఫ్ ఇస్ ప్యూర్లీ ఎ మైండ్ గేమ్. Yes, yes. So to make this Mind Expo యొక్క మెయిన్ ఉద్దేశం కూడా ఏంటంటే, వన్ ఈజ్ టు మేక్ అదర్ పర్సన్స్ టు రీచ్ దేర్ హయ్యర్ సెల్ఫ్. అబ్సల్యూట్లీ ట్రూ. ఓకే. సో ఏ విషయాలు వ్యక్తులను ఒక షెల్లోకి, ఒక లిమిటెడ్ పరిధిలోకి కుచించబడుతుందో దాన్ని వి ట్రై టు బ్రేక్ ఇట్. అబ్సల్యూట్లీ. సో దానికోసమని వీ హ్యావ్ టేకెన్ ద 2 areas. Mm. వన్ ఈజ్ అడ్రసింగ్ ద మెంటల్ హెల్త్. Mm. మెంటల్ హెల్త్ అనేది సమాజంలో ఎంత టాబు ఉందనంటే, Mm. నేను సఫర్ అయ్యి కృంగి కృషించుకుంటా కానీ Mm. నేను బయటకు వచ్చి నాకు ఈ సమస్య ఉంది, నేను ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పాలని అంటే అంటే నువ్వు తప్పుంది, యా నీకు మెంటల్ బాగలేదు, నీకు మెంటల్ ఉన్నట్టు ఉంది అని ఒకటి నాకేం అవసరం లేదు అంటారు వెంటనే. వెంటనే అంటారు. అవును. ఇంకోటి కూడా మన ప్రజలు చాలా మంది బాధపడేది, భయపడేది దేనికంటే, నాకు మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంది, డిప్రెషన్ ఉంది, యాంగ్జైటీ ఉంది అనగానే వెంటనే మన సమాజంలో బ్రాండ్ ఏం చేస్తారంటే, వీరికి పిచ్చి ఉంది అని అంటారు. Absolutely. సో ఆ పదంతో చాలా మంది అఫ్రైడ్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అవును. సో ఫస్ట్ మనం ఆ Main- మిత్ బ్రేక్ break చేయాలి. రైట్. దట్ ఈస్ ద ఫస్ట్. అండ్ సో వీ థాట్ దట్ ఒక ఇండివిజువల్గా చేసేదానికంటే ఎక్కువ ఒక కలెక్టివ్గా ఆల్ ప్రొఫెషనల్ దగ్గరికి వచ్చి ఒక లౌడర్ వాయిస్ కనుక రీచ్ అవుతే, అవును. ఐ థింక్ వీ కెన్ డూ We ఇట్. can do it. We can do it. That's Yeah, what I yeah. picked up. Yes. I picked up that word. Yeah. ఏం పెట్టుకోవాలా. Yeah. Then I said like I operated from that place Correct, కదా, that correct. space whole Yeah. my 25 Right. years of Yeah, journey yeah. where I was in ఒక నార్మల్ ఒక చైల్డ్గా, ఒక యంగ్స్టర్గా, ఒక 19 ఇయర్స్కి పెళ్ళైనప్పుడు, Yeah. when your life throw you into a chaos, there is 2 ideas. One is empowering idea, one is disempowering Yes, idea. yes.
డిసెంపవరింగ్ ఐడియాలో మైండ్ అంటుంటది ఉమ్, నీ రాతింతే, ఉమ్, అమ్మ వాళ్ళు మంచి చూడలేదు, ఉమ్, ఈ యొక్క పిచ్చి ఫ్యామిలీలో పడ్డము, హస్బెండ్ ఇట్లా, ఉమ్, ఆ సంబంధం చూసినా ముందు చూడు, నేను విక్టింగ్, నా రాత బాలే, నేను ఇంకా వేస్ట్, నా బతికే ఇంత. ఇదే డిసెంపవరింగ్ అవును, మైండ్కి. నేనే అవును. చెప్తున్నా అదే అవును. అంత రియాలిటీకి అవ్వకచ్చు కాదు. అవ్వకపోవచ్చు, అవును, అవును. అవ్వచ్చు అవ్వకపోవచ్చు. Yeah. అవుట్ సైడ్ ఐ డోంట్ హ్యావ్ ఎ కంట్రోల్, Correct, బట్ correct. మన మైండ్కి, Inside is నా your మైండ్ control. ఈజ్ ఇన్సైడ్, Correct. ఐ నీడ్ టు త్రో లైక్ ఇక్కడ. Mm. సో దెన్ ఎంపవరింగ్ ఏంటి, ఓకే దిస్ Mm. హ్యాపెండ్ టు మీ, Mm. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, Yeah. బట్ ఐ కెన్ మేక్ ఇట్ రైట్, Correct. Correct. I can make it Yeah. right. That's an empowering idea I took in my life, and today where I am Yeah. is in front of you sitting. Nice. That's great journey. Evidence with Yeah. evidence. సో ఫస్ట్ అదండి. రెండోది ఏంటంటే ఒక మెంటల్ హెల్త్ ఇష్యూని అడ్రస్ చేయడానికి దర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆర్ అవైలబుల్. True. సైకాలజిస్టులు ఉన్నారు, అవును. క్లినికల్ సైకాలజిస్ట్ ఉన్నారు, రిహాబిలిటేషన్ Counselors సైకాలజిస్ట్ ఉన్నారు, ఉన్నారు. కౌన్సిలర్స్ ఉన్నారు, అవును. సైకాట్రిస్టులు ఉన్నారు, ఆయుర్వేదం ప్రొఫెషనల్స్ ఉన్నారు, హోమియోపతి ఉన్నారు. అవును. ఓకే, అలాగే మనకి యునాని ప్రొఫెషనల్స్ ఉన్నారు. అవును. ఇంతమంది ప్రొఫెషనల్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నా హౌ టు మేక్ దెమ్ అండర్స్టాండ్. Mm. సో వెళ్ళాలి. ఇంతమంది ఉన్నారు Mm. సర్వీస్ చేయడానికి Mm. అనే చెప్పి ఒక పెద్ద ప్రయత్నం చేయడానికి మనం చేస్తాం, అంతే. అంతే కదా. సో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మెంటల్ హెల్త్తో పాటు మన జీవితాల్ని చాలా చిన్నాభిన్నం చేసేది, మన డే టు డే లైఫ్ని నరకం చేసేది రిలేషన్షిప్స్. Mm. ఓకే, ఇంట్లో సంబంధాలు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, లేదు బయట ఫ్రెండ్స్ కావచ్చు, లేదు లవర్ రిలేషన్షిప్ కావచ్చు. ఓకే, ఈ రిలేషన్షిప్ సంబంధించి కూడా చాలామందికి ఈ ఇష్యూస్ని అడ్రస్ చేసే ప్రొఫెషనల్ అవైలబుల్ ఉన్నారని కూడా తెలియదు. తెలియదు. సో ఐ వాంట్ షోకేస్ Mm. దట్ వీఆర్ ఇన్వైటింగ్ 100 professionals. Very 100 nice. professionals are coming for this That's 3 the days. reason I want to appreciate on Yeah. this platform. Yeah. When I saw that Mind Expo, even I was talking to my brother Yeah. Rajnika, and I said like beautiful. అంటే ఒక ఎక్స్పోలో ఒక జ్యువెలరీ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎలా అయిందంటే ఒక బ్యూటీ అనంగానే హౌ యూ డ్రెస్, Yes. యువర్ ఫేస్ Yes. అండ్ యువర్ అపియరెన్స్, యువర్ స్కిన్, Yeah. దిస్ అంటున్నారు. Right. And the most important, the beauty of mind, which actually how much you can create your life మీద ఫోకస్ లేదు. Correct. అది దానికి మన మైండ్, ఇప్పుడు అందరికీ మైండ్ లేదా, మైండ్ మీద మేమేమి వీరేంటి చెప్పేది, మాకు తెలుసు అని అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అనిపిస్తుంది. Yes. ఇది తెలియంది ఏముంది, వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏం చెప్తారు, ఇది మన జీవితము, వాళ్ళకి ఏంది డబ్బు ఇచ్చేది, Correct. డబ్బులు పెట్టి చెప్పుకోవటం ఎందుకు, నాకు చెప్పు ఇక్కడ అలాంటి కామెడీలు కూడా వస్తున్నాయి. ఎందుకండి చాలా మంది అట్లే అట్లా మాట్లాడుకుంటారు, లేదు, మాట్లాడుకునే ఇదంతా బయటికి వెళ్ళేవాళ్ళు. అందుకే కానీ ఇంతకు ముందు ఉమ్మడి కుటుంబాలు ఉండటం వల్ల పెద్ద మనుషులతోటి మాట్లాడితే వాళ్ళు అన్ని ఏరియాస్ని గమనించి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్, మేము మాట్లాడితే ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఒకటి పిచ్చి అంటాం, రెండోది వీడికి చేత కాదంటాం, మూడోది వీళ్ళని ఒక అట్లా ఒక డిసీజ్డ్ పర్సన్ లా చూడటం. దెన్ ఆ భయంతో వీఆర్ ఆపుకున్నారు. సో మన ఈ ఏదైతే మీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారో, ఒక జ్యువెలరీ ఎగ్జిబిషన్, ఒక బట్టల ఎగ్జిబిషన్ లాగా, అండ్ దిస్ ఈస్ వేర్ యాక్చువల్లీ ఇది చాలా నీడ్. అండ్ మీరు ఇంత పెద్ద స్టెప్ తీసుకుని అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు 100% ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు కమ్ అండ్ టాక్ అబౌట్ దిస్. అండ్ పీపుల్ love me a lot based on this word, my voice. So it has my responsibility. అట్లాగే నా బాధ్యతగా నేను ఈరోజు ముందుకు వచ్చి, మైండ్ ఎక్స్పో ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ క్రియేటెడ్ ఓన్లీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. దానికి ఇంత లెవెల్ ఆఫ్ ప్రాబ్లం కావాలి, ఇంత లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కోసం కాదు ఇది. నువ్వు నిర్ణయం సరిగా తీసుకోగలుగుతున్నావా నీ డే టు డే లైఫ్లో? ఎంత ఫెటీగ్ వచ్చిందా, నీ ఫెటీగ్ తోటి నువ్వు ఇలా ఉన్నావు, నీ హస్బెండ్ వచ్చిండు, నువ్వేమో జీవితంలో అన్ని కోల్పోయినట్టు అది నీ మైండ్కి చెప్పుకుంటున్నావు, బట్ అక్కడ జరగల, బట్ నువ్వు బ్యాడ్గా రియాక్ట్ అవుతావు. ఆ రిలేషన్షిప్లో ఒక స్కార్ వస్తుంది, అది గొడవ అవుతుంది, ఫ్యామిలీలో ఇంపాక్ట్ అవుతుంది. సో హౌ యూ నీడ్ టు ఆపరేట్ యూజింగ్ దట్ మైండ్ సెట్ టు కరెక్ట్ ఇన్ యువర్ రిలేషన్షిప్స్ అనేది మైండ్ ఎక్స్పో ఇస్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ ఎవ్రీబడి. సో ఇది ఓన్లీ మానసికంగా బాగలేని వాళ్ళ కోసమే కాదు అసలు, ఇది ప్రతి మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకునే ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ ఇంటర్నల్ స్ట్రక్చర్ని ఎట్లా బెటర్ చేసుకోవడం, వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకునే భాషను ఎట్లా సంస్కరించుకోవచ్చు. ఇక్కడ ఐ వాంట్ ఇంటర్వ్యూ, ఎందుకంటే బ్యూటిఫుల్ పాయింట్స్ ఇస్తున్నారు, ఆ పాయింట్కి నాది కూడా యాడ్ చేస్తాను.
ఎంత బాగా చెప్పారు అంటే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి. ఇట్స్ నాట్ అబౌట్ మెంటల్ హెల్త్. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఉంది మీ మైండే. కానీ మనం ఏం చేస్తామంటే బయట వర్క్ చేయాలి, స్కిల్ కావాలి, కంపారిజన్ వీడికంటే బాగుండ, అవుటర్ వర్క్ చేస్తాం. అసలు గ్రోత్ నెవర్ కమ్స్ అవుట్ వర్కింగ్ అవుట్ వర్డ్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఐ వాంట్ టు టెల్ యూ నీడ్ టు వర్క్ ఇన్సైడ్. వెన్ యూ రీచ్ ఇన్సైడ్ మోర్ కనెక్టెడ్, you will reach outside extremely clearly. Correct. So that's what even I understand. బాగా ఫ్రేమ్ చేశారు. సో ఈ రిలేషన్షిప్ సంబంధించి కూడా మనం ఒక ఇంజనీర్ కావాలంటే మనం 16 సంవత్సరాలు 16 సంవత్సరాలు చదువుతున్నాం. ఒక డాక్టర్ కావాలంటే 17 సంవత్సరాలు చదువుతున్నాం. ఓకే, కానీ నిజంగానే ఒక పేరెంట్ కావాలంటే మనం ఏం చదువుకుంటున్నాం, మనం ఏం నేర్చుకుంటున్నాం, మనం ఏం నేర్చుకోవట్లేదు. మీరు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు అంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండే చెప్పడం ఈజీ అని అన్నారు కదా. యాక్చువల్గా దానికంటే ఎక్స్టెన్షన్ వర్షన్ ఏంటంటే, ఇఫ్ యు గో బట్ లోవర్ లెవెల్ ఆఫ్ దిస్ ఎవల్యూషన్ చూస్తే, అప్పట్లో మనిషికి లక్ష్యాలు లేవు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఓకే, ఉన్న దాంట్లో మనం ఎట్లా చదువుకోవాలా, మన దాని ఇంతే ఉన్నది, ఆ పొలంని తెచ్చుకున్నామా, తిన్నామా, ఉన్న దాంట్లో దాచుకున్నామా, అట్లా. ఇప్పుడు మామూలుగా లేవు అసలు. ఒక స్కూటర్ ఉంటే కార్ కావాలి, కార్ ఉంటే 2 కావాలి, 2 కార్లు ఉంటే ఒకటి బెంజ్ కావాలి, ఒకటి బెంజ్ ఉంటే బెట్లే కావాలి, ఇంకోటి ఉంటే అంతు లేదు కదా. సో మనకు తెలియకుండానే మనం జీవితం అంతా ట్రై చేసేది ఏంటని అంటే, అన్కాన్షియస్గా అవతల వాళ్ళు పెట్టిన ఎక్స్పెక్టేషన్ రీచ్ కావాలి. I think we both are working from the same platform. So that is how people ruin their life. మన లైఫ్ మన ప్రకారం నడవదు. ఇప్పుడు ఒకటి చూపించారు, ఇది కొనాలి. ఒక యాడ్ వచ్చింది, ఇది కావాలి. ఒక చీర రిలీజ్ అయింది, ఇది కొనాలి. ఒక ప్రొఫెషన్ వచ్చింది, వక్కింటోడు చేశాడు, నా కొడుకు అది చేయాలి. వీడు అమెరికాకు పోయాడు, మనది కాదు ఇవన్నీ సొంతవి. యు ఆర్ ఆపరేటింగ్ ఫుల్లీ ఫ్రమ్ అవుట్ సైడ్. అసలు నీకేం కావాలో తెలీదు. మనం నడిపిస్తున్న జీవితం గానీ నిజానికి నడిపించేది సొసైటీ, మార్కెట్. ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్. సో ఈ మార్కెట్ మాయాజాల్లో మనం అందరం పడి మన జీవితాన్ని పూర్తిగా మనం కృషింపజేసుకుంటున్నాం. ఓకే, సో వీటికి సంబంధించిన అవేర్నెస్, అండర్స్టాండింగ్ మనం ఎప్పుడైతే ప్రజలకు కలిగజేస్తామో, ప్రజలు తప్పకుండా ఆలోచించగలుగుతారు. ఆలోచించి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ ఓన్ లైఫ్ కంట్రోల్ తీసుకుంటారు. సో ఇలా ఆలోచించే విధానాన్ని మనము ప్రజలకి పరిచయం చేయాలనేదే మైండ్ ఎక్స్పో యొక్క ద మోస్ట్ ప్రైమరీ ఎయిమ్. ఓకే, అండ్ ఈ భార్యాభర్తలకు మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్లు మనం 2 దశల్లో తీసుకుంటే, ఒకటి ఇన్ఫీరియారిటీ ఎక్కువైతుంది. ఓకే, రెండోది ఏం జరుగుతుందంటే ఇంపార్టెన్సీ పెరుగుతుంది. ఓకే, పెళ్లి చేసుకుంటారు, బట్ దే నెవర్ కన్జ్యూమ్ ది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్. దే డోంట్ హ్యావ్ ది ఇంటిమసీ లైఫ్. సో 2 సంవత్సరాలు అయితే, 3 సంవత్సరాలు అయితే, 4 సంవత్సరాలు అయితే మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఇక్కడే ఉన్న వాళ్ళు కానీ, దే ఆర్ అండర్గోయింగ్ హ్యూజ్ టర్మాయిల్. ఈ టర్మాయిల్కి సంబంధించి అడ్రస్ చేయడం అనేది కూడా ఎక్కడ జరగట్లేదు. చాలామందికి తెలియదు కూడా, ఎక్కడికి పోవాలో తెలియదు. ఓకే, మెజారిటీ ఆఫ్ ది మా దగ్గరకు వచ్చిన ఈ లాస్ట్ 10 years లోపల యాజ్ ఎ టీమ్, క్లినికల్ రిహాబ్ అండ్ కౌన్సిలింగ్ సైకాలజీ, మేము అండర్స్టాండ్ చేసుకునే ఏంటంటే, మెజారిటీ ఆఫ్ ద ఇంపార్టెన్సీ విచ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై ద మేల్స్, సంసారం పనికిరాడు అనే భావనను ఏదైతే బ్రాండ్ లేబుల్ వేస్తున్నామో, అది మెజారిటీ టైమ్స్ ఆర్గానిక్ కంటే ఎక్కువ దే ఆర్ కమింగ్ సైకోజెనిక్. ఓకే, సైకలాజికల్ లిమిటేషన్స్ తోటి వాళ్ళు ఆ భార్యాభర్తల మధ్య ఉండాల్సిన దాంపత్య జీవితం చేసుకోలేకపోతున్నారు. కెన్ యూ లిటిల్ త్రో మోర్ లైట్ ఆన్ దట్ సైకోజెనిక్ అంటే ఎలా ఏం జరుగుతుందండి? ఇప్పుడు రీసెంట్ లాస్ట్ వీకే ఒక కపుల్ వచ్చారు, ఇద్దరికి ఆఫీసులో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. దే రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఈచ్ అదర్ అండ్ గాట్ మ్యారీడ్. ఫ్యామిలీస్ ఆల్సో షోన్ ఇంట్రెస్ట్. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ this boy unable to consume the sexual life with the girl. Okay, so it's the biggest challenge. Of course, but ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు కాబట్టి అమ్మాయి చాలా కోఆపరేటివ్ ఉండి అర్థం చేసుకుంటుంది. దే ఆర్ ట్రైయింగ్, బట్ ఆల్రెడీ 2 సంవత్సరాలు జరిగిపోయింది, బట్ ఇట్ నెవర్ హ్యాపెండ్. ఓకే, సో వీ హ్యాడ్ ఎ కన్వర్జేషన్ విత్ ద బాయ్. అవర్ టీమ్ అనలైజ్డ్, వీ వెంట్ ఫర్ అసెస్మెంట్. చూస్తే ఏం జరిగిందనంటే, see, the girl already had an affair with somebody before the marriage, before entering into the relationship. Okay, they are open in talking about it. She also had the sexual life. He also had a sexual life with the another girl. But when they enter into the bedroom, this fellow unconsciously getting a doubt that I may not perform as per the experience of her. Okay, this is switching off him.
గాట్ ఇట్. ఓకే. సో సైకలాజికల్లో ఒక కాన్సెప్ట్ ఉందండి. మడర్నా వర్సెస్ ఓవర్ అని ఒక కాంప్లెక్స్ ఉంటుంది. ఓకే. అయితే హయ్యర్ సెల్ఫ్ లేకుంటే లోయర్ సెల్ఫ్. లోయర్ సెల్ఫ్. ఓకే. సో వెన్ యూ ఫెయిల్ టు ఇంటిగ్రేట్ దీస్ టూ, వాళ్ళకి ఈ సమస్య వస్తుంది. ఓకే. సో వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. ఇట్లా చాలామంది కపుల్స్ తెలియకుండా సఫర్ అవుతూ ఉంటారు. ఓకే. సో వీ వాంటెడ్ టు రియలీ గివ్ a window for every couple who are really suffering. This expo is going to help them a lot, to give a direction, to bring awareness that like it's approachable, it's easy, and you need it, and you can really come and talk to it. It is not a big thing to talk. Correct. Easy ga reach అవ్వచ్చు అనేది. ఒక జలుబు వస్తే, ఒక జ్వరం వస్తే ఇలాంటివి ఎంత ఓపెన్గా నాకు జ్వరం వచ్చింది, నేను యశోదాకు పోయి, అదో స్టేటస్ సింబల్. మామూలు పోతే చెప్పుకోరు, నేను అపోలోకి పోయా, నేను కిమ్స్కి పోయి, అది ఒక స్టేటస్ సింబల్. బట్ ద మేజర్ థింగ్ విచ్ యు ఆర్ సఫరింగ్, ఇఫ్ యూ డోంట్ టేక్ a step forward to reach a professionals to get a help, because మీ దగ్గర ఉండే వాళ్ళు, మీరు చెప్పుకునే వాళ్ళు ఒక సైడ్ స్టోరీ చూస్తారు. there is always మూడు సైడ్లు ఉంటుంది స్టోరీ. Your side, this side, actual side. So the third side. So that third side will be seen by the opposite, the experiential, who are the professionals. So నేను ఫస్ట్ రాగానే ఒకటి అడుగుతాను, ఇది చాలా ఒక విక్టిమ్, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను వీళ్ళకి పాజిటివ్గా చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వై డిడ్ యూ చూస్ మీ, ఫస్ట్ క్వశ్చన్. దెన్ ఇఫ్ యూ చూస్ మీ, వాట్ యూ ఎక్స్పెక్ట్ మీ, వాట్ యూ వాంట్ టు, మీకు ఇష్టమైంది చెప్పాలా, యాక్చువల్లీ లైఫ్కి మంచిది చెప్పాలా. ఇఫ్ యూ గివ్ దట్ ఫ్రీడమ్, ఐ విల్ బీ వెరీ హ్యాపీ. బికాస్ వెన్ ఎవర్ ఇఫ్ ఐఎమ్ లైక్ లిటిల్ మీకు నచ్చని విధమైన నేను ఏమైనా చెప్తున్నా అంటే, ఐఎమ్ నాట్ టాకింగ్ టు యూ, ఐఎమ్ టాకింగ్ టు యువర్ మైండ్, బికాస్ యువర్ మైండ్ ఈస్ పర్ఫార్మింగ్ దాట్. జస్ట్ లైక్ వేక్ అప్ దట్ మైండ్ టు కమ్ అవుట్. దట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ లైఫ్ ఈజ్. చిన్న చిన్న వాటికి వస్తారండి. వయ్యమ్మా అసలు అంటే లైక్ నా పిల్లగాడిని వీళ్ళు బాగా చూసుకున్నా, నా కొడుకు నాకు దూరంగా, రే నాకు అలాంటి అత్తమామ దొరికితే నేనైతే వదిలేసి పడుకుంటాను. చూడలేదని ఒక ఆమె చెప్తే ఏడుస్తుంది, చూస్తున్నారని ఇంకొక ఆమె ఏడుస్తుంది. అంటే యూ వాంట్ ఎ రీజన్ టు క్రై. అది ఆ మైండ్ సెట్ ని, భయం. సో దీనికి సైకలాజికల్ పర్స్పెక్టివ్ ఏముంటుందండి అంటే, వై వైఫ్ అండ్ హస్బెండ్ విల్ ఫైట్. కాకు అందరు ఏమనుకుంటారంటే, ఐఎమ్ ఫైటింగ్ బికాస్ ఆఫ్ సిచ్యువేషన్ అనుకుంటారు. ఓకే. బేసిక్గా what established theory says about the human relationship ante, the mental models what you have about your mother, and also the attachment style what you are carrying with your mother, okay, the same thing unconsciously your mind is wired. True. And you are playing. True. And you are not fighting with yourself, actually you are fighting with the other self of the other, your spouse. Absolutely. Okay. True. The history of that person, the narration of your history, both are fighting. Not physically you physical ga neeku meer iddaru fight chestuntaru. Avunu. Kaani basic endante మీ హిస్టరీల్ ఫైట్ చేస్తారు. హిస్టరీల్ ఫైట్ చేస్తారు. అన్‌హీల్డ్ దిస్ చైల్డ్, అన్‌హీల్డ్ దట్ చైల్డ్. అందుకే మనం చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తాం. అవును, మేము పెద్దగా అయ్యాం కానీ ఫైటింగ్ ఇస్ చిన్నపిల్లల వాయిస్ అక్కడ ఉంది. అన్‌హీల్డ్ దట్ వూండ్ ఈస్ దేర్. అప్పుడు వినలే. మా ఇంట్లో మా నాన్న మా అమ్మని డామినేట్ చేసిండు, మా ఆయన చేస్తాడేమో, దానికి ముందు నేను చేస్తా, నేను నువ్వేం చెప్పిన ఆయన నేను వింటే నువ్వు తొక్కుతావు. మా అమ్మని మా నాన్న దొక్కాడు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సేమ్ హస్బెండ్ ఆల్సో ఆపరేట్ ఫ్రమ్ దట్ ప్యాటర్న్. సేమ్ ప్యాటర్న్. అమ్మో రే కంట్రోల్లో పెట్టుకోవాలరా, లేకపోతే ఇలా ఉంటుందని చెప్తాడు. పాపం ప్రేమ ఉంటుంది, బట్ హీ విల్ ఆపరేట్ ఫ్రమ్ దట్ ఫియర్. ఓకే ఇది అయిపోతే నన్ను చేతగాను. సొసైటీ ఏమంటది, భార్య మాట వింటే ఏంట్రా పిల్లం మాట వింటూ ఉంటాడు, వాడికి ఆ ఇమేజ్ వద్దు, ఇది వినాలి, ఆ ఇమేజ్ వద్దు. సో హీ విల్ గో ఇంటూ దానికోసం ఫైట్ చేస్తాడు. సో నేను అదే చెప్తాను, అరే బాబు మీరు ప్రతిపక్షాలు కాదు, యు బోత్ ఆర్ వన్ టీమ్. ఇన్సైడ్ బెడ్రూమ్ బికమ్ ప్రతిపక్షం, బట్ అవుట్ సైడ్ బెడ్రూమ్ బికమ్ వన్ టీమ్. సో దట్స్ సో ఇది వీటన్నిటికి సంబంధించిన ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి వచ్చిన కపుల్స్కి, వచ్చిన ప్రజలందరికీ we want to give out the best thing what really goes in. ఓకే. అయినప్పుడు వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్, నేనుగా ప్రవర్తిస్తున్నానా, నేను మా పేరెంట్స్ ప్రభావితంతో ఉండి ఏదైనా పేరెంట్ను కాపీ చేస్తున్నాను, సొసైటీని బట్ట, స్కూల్ని బట్ట అలా తయారయ్యారా. అవును. సో దిస్ అవేర్నెస్ డెఫినెట్లీ వీ థింక్ దట్ ఇట్ గోస్ లాంగ్ వే.
No. It changes Awareness the is the first step for a transformation. exactly. So creating awareness is the Biggest biggest thing. step అండి Biggest thing. Yeah. anybody's Yes, life, yes. I feel. సో ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పో వల్ల ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ వీఆర్ డూయింగ్. Amazing. Yeah. Amazing. It never happened anywhere in the world. And extremely, Yeah. there is no doubt about it. You're doing a fabulous step, Pandi. Yeah. And fortunately, from the society also, we are getting a lot of, support system. Because they need it. Yes. They connected Yeah, very easily. yeah, That's why yeah. people connect to us also Yes, in yes. media. Yeah. Very soon they think like ఇదే మా ఇంట్లో అవుతోంది. మేడం అదే చెప్తున్నారు. సో వెన్ ఐ గో అవుట్, నిన్న నేను మోపిదేవి వెళ్ళాను మొన్న. అక్కడ నేను వెళ్ళ ముందు ఒక 10 మంది ఇట్లా ఉరుకుంటూ వచ్చి ఇట్లా హగ్ చేసుకొని, మేడం నిన్నే మిమ్మల్ని చూసాం, అసలు ఎంత హెల్ప్ అవుతాయి తెలుసా మీ వీడియోస్ లైఫ్కి అలా. ఒక్క నిమిషం ఒళ్ళని ఇలా ఒక గూస్ బంప్స్. ఆ ప్రేమను చూసి ఓకే, నేను మోపిదేవి రాకముందే నేను వచ్చేసా. ఆల్రెడీ ఐమ్ దేర్. పీపుల్ బ్యాడ్లీ నీడ్. సో ఎస్పెషలీ రిలేషన్షిప్ సంబంధించి అయితే సొసైటీ ఈజ్ వెయిటింగ్. సో ఒక బంధాలు సైలెంట్ ట్రీట్మెంట్ ఇంట్లో, స్లీప్ డివోర్సెస్, ఇన్ఫిడిలిటీ అండ్ వాలిడేషన్ లేదని, ఆ చిన్న వాటికి అలా ఇద్దరు కక్కున్లోకి వెళ్ళిపోతున్నారు. ఎవరు ఇది నార్మలైజ్ అవుతుంది. ఇది నార్మలైజ్ అవ్వకూడదు. ఇట్స్ నాట్ నార్మల్. గివింగ్ అప్ ఈజ్ నాట్ నార్మల్. Just know, become aware that you can become better. Because you took this soul and life to be happy. You choose this relation to be happy, to perform better, to become better, taking the feminism and masculine relation to grow together. But the really bad way లో వెళ్తుంది కాబట్టి ఐ థింక్ అందుకే అంటారు కదా, ఎప్పుడైతే మొత్తం డిస్ట్రక్టివ్ మోడ్కి వెళ్తుందో ఒక మంచి జన్మ తీసుకుంటుంది, దేవుళ్ళు పుట్టారు అంటారు. ఇప్పుడు కలియుగంలో దిస్ మెంటల్ హెల్త్ ఇస్ ద మేబీ ఒక రూపంలో రాకపోయి ఉండొచ్చు, బట్ లైఫ్ కోచెస్ కానీ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కానీ దిస్ ఈజ్ ద సెగ్మెంట్ ఈస్ కమింగ్ ఇన్ టు ద పిక్చర్ టు టేక్ హెల్ప్ మోర్ పీపుల్. అరే ఇది నార్మల్ కాదు, మీరు పిజ్జాలు తిని అన్నం పప్పు తినటం అబ్నార్మల్ అనుకోవడం, డైటింగ్ పిజ్జా తినవా అని అబ్నార్మల్ చేస్తున్నారు. వీడు ప్రేమ మంచిగా ఉంటే భార్యతో అనే రోజులు వచ్చాయి. సో అంటే టూ మచ్ అవుతుంది. వాడు మందు ఫ్రెండ్స్ పిలిస్తే పోకుండా నా వైఫ్ దగ్గర పోతుంటే ఓ పెళ్ళం అంటే, విచ్ ఇస్ నార్మల్ ఈస్ బికమింగ్ అబ్నార్మల్ ఈస్ మేకింగ్ వెరీ నార్మల్. సో ఇట్ ఈస్ ఎ డేంజరస్ సిగ్నల్. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఫోన్ ఎడిక్షన్ పిల్లల గురించి మాట్లాడుతున్నాం, జెన్జీ అని. అసలు పెద్దోళ్ళను మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క క్షణం ఫోన్ లేకుండా ఉంటారా మీరు అబ్జర్వ్ చేయండి. మన అమ్మ నాన్నల్ని అసలు 24 గంటలు ఒకప్పుడు ఎంత క్యూట్గా ముచ్చట పెట్టేవాళ్ళు, ఇప్పుడు అసలు అదే పని సీరియళ్ళు. ఇది అంటే కనెక్షన్స్ తగ్గిపోతున్నాయి. యు ఆర్ బికమింగ్ లోన్లీ. అండ్ యువర్ ఎక్స్పెక్ట్ అక్కడ ఎదురు చెప్పరు, అక్కడ నీకు వాలిడేషన్ ఇస్తారు, గొడవ లేదు, అందుకనే ఇష్టం. ఇప్పుడు మనం కాసేపు మాట్లాడుకుంటే గొడవ వస్తుంది, దీనికంటే బాగున్నాగా. Avoiding conflict policy. So you are connected to something which is you're ruling. According to you, swipe nachale. Ikkada you can't do it. So you are engaging with it. So many things are there which people has to realize and take a control. Once you control your mind, set. That's why mind set antam. It's a set to control every area of your life. If you can control your mind, you will be able to control your emotion. Emotion. Okay, ఈ ఎమోషన్ వస్తుంది, ఫియర్ వస్తుంది, ప్రొటెక్ట్ చేయమంటుంది, ఇలా చెప్తుంది. Once you control your emotion, you will be able to control your relationships. Once you will be able to control your relationships, you will be able to control your money. If all thing comes in your way, you will control your life. So life is such a beautiful thing which we are spoiling and surrendering to it. How society is training this. Social conditioning, past life, limiting belief, societal beliefs. So వీటన్నిటికీ now it is at high time you take a charge of your life. You take and narrate good to your mind, which is good, constructive way rather than destructive way. So that's how, and I think చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు చేసే అవేర్నెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టెప్ అండి. ఒక్క స్టెప్
ప్రతి ఒక్క సక్సెస్కి ఒక స్టెప్ అంటారు కదా. అవునండి, అవును. ఇప్పుడున్న పబ్లిక్ హైదరాబాద్, అరౌండ్ హైదరాబాద్, ఏపీ, తెలంగాణ ఎక్కడి నుంచి అయినా ఇఫ్ దే ట్రావెల్ and come and participate all these 3 days in a Yes, Mind yeah, Expo, correct. I can assure 100% without even your consent to every one of them, Yes, because I yes, know the value of yes, mindset. yes, yes. Even 2 years back, Yeah. when my life threw it into different platform, Yes, yes, from top to zero, yes, I am operating from my mind. correct, correct, ఏది మంచిది, yes. ఏది రైట్ కాదు, రైట్ Much, పాడైంది, right, నేనేం wrong కంటే చేయలేను, ఎక్కువ నేనేం ఏది- చేయలేను, yes. నేనేం చేయలేను, Yeah. దీనికి ఏంటి సొల్యూషన్ ఏంటి నా చేతిలో లేకుండే. ఇప్పుడు నేను ఏం నేర్పిస్తా సొసైటీకి, బీయింగ్ ఎ లైఫ్ కోచ్, ఐ సెడ్ లైక్ ఎవ్రీథింగ్ కెన్ బి సార్టెడ్, Yes, which is in your hands, controllable, non-controllable. correct. This is non-controllable, I Yeah, can't help. yeah. And my other daughter, my parents are there, my viewers are loves me crazily, Correct. and they gave me a support. Yeah. Now it's my responsibility, empowering, Yes, teach, yes, just come out. yes. It's Correct. operated from me. Correct. I am here in front of them. Yeah, yeah. So it's a Jeeta Jagta evidence. And ఇంకా చాలా మంది professional like seniors are there, which is a structured way helping you to understand all areas of life. సక్సెస్ కావాలి, నేను చేద్దాం అనుకుంటున్నాను, లైఫ్లో బాగుపడదాం అనుకుంటున్నాను, బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఫియర్ వస్తుంది, లేకపోతే నేను ఒక ప్రొఫెషన్లోకి వెళ్దాం అనుకుంటున్నాను, ఫెయిల్ అవుతుంది, అన్ని చోట్ల అనుకుంటున్నాను, ప్రోకాస్టినేషన్. ఇది ఎవరైనా ఆపుతున్నారా పెద్ద కట్ట వేసి? నో, నీ మైండ్. సో అది ఎలాగా, రిలేషన్షిప్ ఎలా, ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ గైస్, ఫ్రమ్ జెన్జీ టు millennials to boomers, everyone. Age is just number. Yes. So if you want to start anything, pillal meeda empty nest syndrome, come there. You will have that, you can write there, you can become 25 years old and you can become a Gen Z boomer or Gen Z millennial and start your life again. This is what Mind Expo is all about. Exactly. అందుకే మైండ్ ఎక్స్పో మనం ఏమంటామంటే మేడం, ఇట్ ఈస్ లైక్ ఏ లైఫ్ ఎక్స్పో. True. It is a journey, Life from is the a journey. child to current. So you are going to have a fantastic experience. So you చాలా మంది మీరు మాల్స్కి వెళ్ళి ఉంటారు, లేకుంటే ఏదైనా ఊరికి వెళ్ళి ఉంటారు, ఎన్నో టైం మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, లైఫ్ చేంజింగ్ ఈవెంట్. దిస్ ఈవెంట్, ద ఇన్వెస్ట్మెంట్ యువర్ టైం ఈజ్ పైసా వసూల్ అండ్ ఫ్రీ ఎంట్రీ. ఓకే, ఇట్ ఈస్ అ ఫ్రీ ఎంట్రీ ఫర్ ఫ్రీ ఎంట్రీ. కాబట్టి మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ పిల్లలకు సమస్య ఉన్నా, కమ్, there are 10 professionals are available. ఏజ్ ఏమైనా లిమిట్ ఉందా? లేదండి, ఎవ్రీబడి చిన్న పిల్ల అంటే లైక్ నుంచి ఏజింగ్ వరకు ఆల్ ఆర్ వెల్కమ్. సో ఇట్స్ a family trip, family, total family. అందుకే we are inviting all the families to come. That's wonderful. I love because it. for everybody you have a system where they can come forward and help you. కాబట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు, పెళ్లి అయిన తర్వాత గొడవలు పడుకునే వాళ్ళు, ఓకే, ఈ డైవర్స్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు, we are going to provide one new model. ఈ పెళ్లి చేసుకొని ఫర్ సమ్ వేరియస్ రీజన్ దే వాంట్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద మ్యారేజ్, ఇట్స్ ఓకే, కేసెస్ ఆర్ ఇన్ ద కోర్ట్ ఆర్ yet to file, you are going to get the guidance here also. Oh, lovely. How to navigate the divorce process. Okay, we are inviting the professional psychiatrists, psychologists, sociologists, and also people, mediation certified mediators ఉన్నారు, గవర్నమెంట్ నల్సాలో సర్టిఫికేట్ చేసి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ mediators ఉన్నారు. సో వితౌట్ హ్యావింగ్ మచ్ trouble, how to navigate your rather like ఎక్కడ పోవాలని ఎక్స్‌ప్లాయిట్ అవ్వకుండా ఒక ఆథెంటిక్ గా ఇక్కడ ఒక దగ్గరే దొరుకుతుంది మీకు. కాబట్టి వీళ్ళందరికీ, పిల్లల నుంచి పెద్దవాళ్ళకి జరిగే అన్ని రకాల ఇష్యూస్ సంబంధించి ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ అండ్ హైదరాబాద్ జరుగుతుంది, అండ్ వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్వైటింగ్ ఎవ్రీబడి ఫర్ దిస్ షో అండ్ ఐ రిక్వెస్ట్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ 3 days. మీరు 3 రోజులు వచ్చినా 3 రోజులకు బాగుంటుంది, మీరు ఒక్కరోజు వచ్చినా ఒక్కరోజు బాగుంటుంది, హాఫ్ డేకి వచ్చినా హాఫ్ డేకి బాగుంటుంది. ఎందుకంటే నేను మీలాగా అలా మంచిగా చెప్పను, వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళకి ఒక సిస్టర్, ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఒక మదర్గా, ఒక ఫ్రెండ్గా, ఒక వెల్విషర్గా చెప్తున్నాను. గైజ్, ఐఎమ్ టెలింగ్ యూ ద బెస్ట్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ ఫర్ ఫస్ట్ టైం, that is in Hyderabad. And this should be your life changing event. నాకు తెలీదు మీరు ఎన్ని ట్రిప్పులు వెళ్ళారు, లేకపోతే ఎవరో పెళ్ళికి ఎంత దూరమో ట్రావెల్ చేసి ఉంటారు, లీవ్ కూడా పెట్టుకొని ఉంటారు, మీకు ఏమొచ్చిందో నాకు తెలీదు. బట్ సర్టన్లీ వెన్ ద కాజ్ ఈజ్ సో గుడ్, సో మచ్
వాట్ ఐ కెన్ టెల్, అన్కండిషనల్ అని చెప్పొచ్చు, సెల్ఫ్లెస్ అని చెప్పొచ్చు. కొంతమంది ఏదో ఒకటి ఒక రెవల్యూషన్ లేవడానికి పుడతారు కదా, అలా ఒక ఐడియా వచ్చి ఇంత పెద్ద ఎక్స్పో చెయ్యాలి అనుకునే థాట్ ఒక మనిషి మైండ్లో పుట్టింది అంటే ఇక్కడెక్కడో మనందరికీ భయంకరమైన అవసరం ఉంది అని తనకి ఒక మెసేజ్ యూనివర్స్ నుంచి వచ్చింది. అదర్వైజ్ ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దాట్. సో ఇట్ ఈస్ నాట్ ప్లాన్డ్ బై ఎనీ వన్ ఆఫ్ అస్, ఇట్ ఈస్ ప్లాంటెడ్ బై గాడ్. It is a badly in need in the world right now. So that is why it is happening. So కాబట్టి మరి మన దగ్గరికి వచ్చిన దానిని, మన ఎదురుగా వచ్చిన దాన్ని, ఆల్ బుఫే ఈజ్ దేర్ ఎవ్రీడే. ఒక 4 రోజులు ఫంక్షన్ ఉందంటే అన్నిటికి వెళ్తున్నారు కదా, హల్దీ మెహందీ సంగీత్ అన్నిటికి వెళ్ళాలి, దగ్గర వాళ్ళది అనుకుంటే వెళ్తాం. దానికంటే మీ మనస్సుకి, మీ జీవితానికి చాలా ఇంపార్టెంట్ అయినది ట్రస్ట్ మై వర్డ్స్. Once you change, once you understand, your life is in your own hands. Your happiness is own hands. It's not in the destiny, it's there in the journey. And you can, whenever you want, you can really take a U-turn, take a relax and start back again. You can correct ani cheppede ee Mind Expo. Yes, so yes. It's all in your hands. Please come there. I can tell please, and I can demand, I can request, I can command, I can warn. The best thing is 3 రోజులు పెట్టుకోండి, శుభ్రంగా అక్కడికి ఒక మేళాలా ఉంటుంది, పిల్లల్ని తీసుకొని రండి. మీరు చెప్పలేనివి పిల్లలకి అక్కడ జరిగేది వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఇట్స్ నాట్ ఎ పేరెంట్స్ ఆర్ టాక్సిక్. అలాగే పేరెంట్స్ వచ్చిన వాళ్ళకి పిల్లలు చూస్తే పేరెంట్స్ని తీసుకురండి. ఇలా ఎంటీ నెస్ట్ సిండ్రోమ్ ఏదైతే విక్టిమైజ్డ్గా బిహేవ్ చేయొద్దు. సో మీరు చెప్పుకోలేనివి వాస్తవంగా సైకాలజిస్ట్, ఎవ్రీబడి, ప్రొఫెషనల్స్ విల్ టెల్ దిస్ ఈజ్ వాట్ రియాలిటీ ఈజ్. సో ప్లీజ్ కమ్ దేర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. హోప్ మీరు అనుకున్నది మీరు చెప్పకుండా మీ ఒక 4 మాటల్లో నాకు రీచ్ అయింది. అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ కాబట్టి ఐఎమ్ వెరీ ఏబుల్ టు సే, కన్వే ద బెస్ట్ వే హౌ మచ్ మైండ్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది. ఐ థింక్ ఐ కన్వేడ్ వెల్. Yeah. So once again we welcome all the walks of people, all professionals. So you lock your days 2, 3, 4 September. Absolutely. And at Engineering Staff College we will be there. Yeah, at Gachibowli. అండ్ ఫోన్ నెంబర్స్ కింద ఉన్నాయి. mindexpo.org అనేది, ORG అనేది వెబ్సైట్ ఉంది. వెంటనే రిజిస్టర్ చేసుకోండి. తర్వాత మీరు డిసప్పాయింట్ కాకుండా ఉంటుంది. ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా యాజ్ ఏ స్టూడెంట్గా ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, డెంటల్ కాలేజ్ పిల్లలందరికీ ఇట్స్ గోయింగ్ టు బి వండర్ఫుల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ బికాజ్ యూ ఆర్ ఇన్ ద యంగ్ ఏజ్. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి టర్నింగ్ పేజ్ ఫర్ యూ. సో రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ దేర్, అండ్ we both are there receiving them and you welcoming them. Yes. Thank you very much. Thank you. Yeah. See you there in the expo. Yeah. And we'll take a lot of pictures over there.